హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మహి అయితే ఈరోజు సాటర్డే కదా, ఇద్దరం కలిసి అలాగా ఋషికొండ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాం. సో గుడి చాలామంది అన్నారు చాలా బాగుంటుందని. సో గుడి ఎలా ఉంటుంది, ఒకసారి ఆ స్వామివారిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి నేను మహి అయితే వచ్చాం. సో అయితే కొండ అయితే ఎక్కుతున్నాం. గుడి అయితే చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా బాగుంది గుడి అయితే. కానీ ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది మొత్తానికి. సో అలాగైతే నేను మహి అయితే గుడి దగ్గరికొచ్చేసాం. గుడి లోపలైతే ఇలా ఉంటుంది. దర్శనానికైతే వెళ్తున్నాం. అదిగోండి కనిపిస్తుంది కదా! అదే అయితే స్వామివారి ఉండే గోపురం అనమాట. సో అలాగా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. కానీ దర్శనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ మాకు మధ్యలో ఒక లేడీస్ అందరూ కలిసి కోలాటం ఆడుతున్నారు. సో అది చాలా సరదాగా అనిపించింది. అదైతే వీడియో క్యాప్చర్ చేశాను నేనైతే. సో గుడి దగ్గరైతే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. అయితే చాలామంది జనాలున్నారు. ఆ కనిపించేదైతే ఆంజనేయ స్వామి గుడి. సో అందరూ అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇలాగ వెళ్తారు. సో మేమైతే ఇంకా డైరెక్ట్‌గా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. సో గుడి అయితే చాలా బాగుంది. మొత్తం అయితే చాలా నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. దర్శనానికైతే ఇలాగే వెళ్ళాలి. సో నాకు తెలిసినంత వరకు దర్శనం అయితే మాకు కొంచెం ఈజీగానే అయిపోయింది. సో మేము వెళ్ళే టైం కరెక్ట్ టైం అనుకుంటా. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరూ వెనకాతల పద్మావతి అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. సో గుడి అయితే ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు. చాలామంది జనాలున్నారు గుడిలో అయితే. చాలా బహుశా సాటర్డే అనుకుంటా. అందుకనే ఇంత రష్ ఉందేమో. కొంతమందయితే ఫోటోలయితే తీసేసుకుంటున్నారు. మీరు కూడా ఒకవేళ కానీ ఈ గుడి గాని చూడకపోతే ఖచ్చితంగా అయితే ఈ గుడికి రండి ఫ్రెండ్స్. కానీ మెయిన్‌గా ఏంటంటే ఈ గుడినైతే మెయింటైన్ చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. సో అక్కడైతే ఎలా అయితే సేవ చేస్తారో ఇక్కడ కూడా అలాగే కొంతమంది లేడీస్, జెంట్స్ సేవ చేస్తున్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ గుడిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్.